ఆర్కే న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కల్ప వన్యప్రాణుల వేటాడే స్మగ్లర్ల పట్టివేత కొరకు డాగ్ స్క్వాడ్ బ్రూనోతో తనిఖీలు చేపట్టిన అటవీశాఖ అధికారులు. చైనా మాంజను నిషేధించాలంటూ వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారులు భారీ ర్యాలీ. రెండో విడత భాగంగా మహబూబ్నగర్ మండలం 26 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం. సర్పంచ్ అభ్యర్థికి 3 పిల్లలు ఉన్నారని నామినేషన్ చెల్లదన్న ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఈ నెల జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతలుగా నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెండో విడతగా భాగంగా నామినేషన్ మహబూబ్నగర్ మండలం 26 గ్రామ పంచాయతీలో శుక్రవారం నామినేషన్ల పర్వం మొదలైంది. ఈ దిశగా నామినేషన్కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మహబూబ్నగర్ మండలం ఎంపీడీఓ మొగులప్ప తెలిపారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు సర్పంచ్ల నామినేషన్ వేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు ఎలాంటి ఏర్పాటు చేశారో ఎంపీడీఓతో మా ప్రతినిధి జయాకర్ ముఖాముఖి. గ్రామ పంచాయతీ ఎన్నికలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ మండలం 26 మండలాలకు గాను 20 గ్రామ పంచాయతీలకు గాను నామినేషన్ పర్వం ప్రారంభిస్తున్నారు. అయితే ఈరోజు మనం ఈ ప్రక్రియలో భాగంగా నామినేషన్ ఎలా కొనసాగుతుంది, దీనికి ఎలాంటి ఏర్పాటు చేశారో మహబూబ్నగర్ ఎంపీడీఓ మొగలప్ప గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మహబూబ్నగర్ మండలంలో మొత్తం 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 26 గ్రామ పంచాయతీలకు గాను మొత్తం మేము 9 సెంటర్లను నామినేషన్లు తీసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అంటే 11 తారీఖు నుండి కూడా నామినేషన్లు తీసుకోవడం జరుగుతుంది. 11 తారీఖు నుండి 12, 13 తారీఖులు నామినేషన్లు తీసుకుంటారు. 14 తారీఖు నాడు పరిశీలన జరుగుతుంది. తర్వాత 14 నుండి 17 తారీఖు 3 గంటల లోపల మరి క్యాండిడేట్లు విత్డ్రా చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. అదేవిధంగా 25 తారీఖు నాడు మండలం లోపల ఎక్కడైతే అభ్యర్థులు పోటీలో నిలబడతారో ఆ గ్రామ పంచాయతీలలో కానీ వార్డుల్లో కానీ మొత్తం కూడా ఎన్నిక ఉంటుంది 25 తారీఖు నాడు. ఆ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరి పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తి అయిన వెంటనే ఫలితాల ప్రకటన వెంటనే అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా చేయడం జరుగుతుంది. 26 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్ అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 26 గ్రామ పంచాయతీలకు కూడా మొదటి విడత లోపల ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ రెండో విడత కూడా మనకు కలెక్టర్ ఆదేశాల ప్రకారంగా వచ్చిన వెంటనే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా మరి మహబూబ్నగర్ మండలం లోపల 530 మంది మరి పోలింగ్ సిబ్బంది అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా త్వరలోనే రెండవ విడత శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం మహబూబ్నగర్ 26 గ్రామ పంచాయతీలకు గాను నామినేషన్ పర్వం మరియు పోలింగ్ పర్వంకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇక్కడున్న ఎంపీడీఓ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో జయకర్, ఆర్కే న్యూస్, మహబూబ్నగర్. జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పర్వం రెండో విడతగా శుక్రవారం ప్రారంభమైంది. మహబూబ్నగర్ మండలం 26 గ్రామ పంచాయతీలకు నామినేషన్ వేసుకోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు వెంకటాపూర్ గ్రామంలో 3 గ్రామాలకు నామినేషన్ వేయడానికి గ్రామ పంచాయతీలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ వేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపలేదు. మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్ అభ్యర్థి లక్ష్మమ్మ నామినేషన్ల అవకతవకలు చర్చ చేసుకున్నాయని కొందరు అభ్యర్థులు కోయిల్కొండ ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. లక్ష్మమ్మ సర్పంచ్ అభ్యర్థికి 3 పిల్లలు ఉన్నారని నామినేషన్ చెల్లదని ఆ గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కోయిల్కొండ ఎంపీడీఓ విజయప్పకు వారు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు విరుద్ధంగా సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థికి 3 పిల్లలు ఉండరాదని, ఒకవేళ ఉంటే పోటీ చేయడానికి అర్హత లేదని వారు అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని లక్ష్మమ్మ అభ్యర్థిపై క్రిమినల్ చర్యలు తీసుకొని పోటీ నుంచి తప్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సార్ మాది ఎల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ. ఈరోజు నిన్న మేము మొన్న నామినేషన్ వేసినాం సార్. నామినేషన్ వేస్తే ఇక్కడ కూడా మా ఊళ్ళో కూడా 3 వేసింది సార్ నామినేషన్. మా మిస్సెస్ వనోజ, నా పేరు వాల్యానాయక్, ఎల్లారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ, కోయిల్కొండ మండల్, జిల్లా మహబూబ్నగర్. సార్ మేము సర్పంచ్కి దొరికించినాం సార్. సర్పంచ్కి పోటీ చేసి ఇచ్చినాము. అవతల క్యాండిడేట్ కూడా లక్ష్మీదేవి అని, జి మల్లయ్య, ఎల్లారెడ్డిపల్లి, వాళ్ళు కూడా సర్పంచ్కి పోటీ చేశారు సార్. వాళ్ళది
మేము ఒకటి రైటిపూర్వకంగా నిన్న రిటర్న్ అధికారికి ఫిర్యాదు చేసినాం సార్. ఏమని? సార్ ముగ్గురు పిల్లలు ఉన్నారు, దీనికి రిజెక్ట్ చేయండి సార్ అని రిటర్న్ అధికారికి ఫిర్యాదు చేసినాము. రిటర్న్ అధికారి చెప్పారు సార్ మేము ఓటర్ ఐడి ప్రూఫ్గా అయిపోతుందని మేము రిటర్న్ అధికారికి ఫిర్యాదు చేసినాం సార్. ఓటర్ ఐడి ప్రూఫ్ అంటే దాంట్లో మన సీరియల్ నంబరు ముగ్గురు పిల్లలు ఉన్నారని 2 కొడుకులు 1 కూతురు ఇచ్చినాం సార్. ఇస్తే రిటర్న్ అధికారి ఏమంటున్నారు సార్ అంటే ఈ ఐడి ప్రూఫ్ ఉంటేనే నేను ప్రూఫ్ చేసుకుంటా, ఐడి ప్రూఫ్ లేనిది ప్రూఫ్ చేసుకోనని నిన్న మాకు మేము రిటర్న్గా మేము ఒకటి రిటర్న్గా అటెస్టేషన్ కూడా చేసుకొచ్చినాం సార్. ఈరోజు ఐడి ప్రూఫ్ కావాలని చెప్పి మేము ఈరోజు ఎస్ఎస్సి మేమో కూడా ఎంపీడీఓ గారికి ఈరోజు ఎస్ఎస్సి మేమోతో ప్రూఫ్ చేసినాము. ముగ్గురు అంటే ఆల్రెడీ వాళ్ళ ముగ్గురు ఆల్రెడీ పెట్టిండు సార్. ముగ్గురి బోనఫైడ్ ఆల్రెడీ ఆయన పెట్టేసిండు, సబ్మిట్ చేసిండు. మనము చిన్న ఏమది మనకు కావాలి సార్. లాస్ట్ మనకు 95 నుంచి మనకు జియో మన 95 కన్నా 98 ఉంది సార్. ఇప్పుడు డేటు 18/5/1998 చెల్లదు సార్. దానికి మేము అధికారి కూడా అక్కడ మన ఆడియో కూడా ఇచ్చినాం సార్. దయచేసి మీరు కూడా ప్రెస్ వాళ్ళు మమ్మల్ని దయచేసి ఎంతవరకు తీసుకుపోయి దీనికి న్యాయం చేయాలని మీకు అందరు మేము దయచేసి కోరుతున్నాం సార్. మా గ్రామస్తులు కూడా విత్డ్రా చేయలేదు సార్. ఎందుకంటే విత్డ్రా చేయకుండా దాన్ని క్రిమినల్ కేసు చెప్పాలి సార్. ఎందుకంటే సార్ ఒకటి సార్ దానికి ఆప్షన్ ఎన్నిసార్లు 3 సార్లు అయింది సార్. ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేసినాం సార్. ఉప సర్పంచ్గా చేసినప్పుడు కూడా వార్డ్ నంబరు తప్పుతో పట్టించిండు సార్. ఎందుకంటే పబ్లిక్లు మా వాళ్ళు అమాయకులు ఊర్లో అంటే ఎట్లా ఉంటుంది సార్, పల్లెటూరి అంటే అంతే కదా సార్. పల్లెటూరు అంటే అందరికీ తెలుసు, మీ ప్రేక్ష వాళ్ళకు మండల అధికారులకు అందరికీ కూడా తెలుసు. గతంలో కూడా ఉప సర్పంచ్ చేసిండు, నెక్స్ట్లో సర్పంచ్ కూడా చేసిండు సార్. మళ్ళీ ఇప్పుడు ఎంపీటీసీ కూడా కొనసాగిస్తున్నారు సార్. మళ్ళీ ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాడు సార్. ఇంకోటి మన మండల్ కన్వీనర్ రైతు మండల సమన్వయ కన్వీనర్ కూడా ఉన్నాడు సార్. ఎందుకంటే అటువంటి మనుషులని సార్ మల్లయ్య సార్ అటువంటి మనుషులని అటువంటి తప్పుదారి పెట్టించే గవర్నమెంట్ని ఇంకోటి మా గ్రామ పంచాయతీలో బోనఫైడ్ పుట్టించిన అధికారికి చర్యలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆయనని క్రిమినల్ కేసు పెట్టి సస్పెండ్ చేసేది. క్రిమినల్ కేసు పెట్టేది ఎవరైతే జి మల్లయ్య అని ఉన్నారో ఆయన ఇప్పుడు పెట్టిన వాళ్ళ భర్త ఇంతకుముందు కూడా చేసిండు, ఇప్పుడు కూడా ఎంపీటీసీగా ఉన్నాడు. 3 పిల్లలు ఉన్నదానికి గవర్నమెంట్కే తప్పుదారి పట్టించి చేసినందుకు ఆల్రెడీ ఆయన మీద క్రిమినల్ కేసు చేసి ఆయనకు జైలుకు పంపించాలి సార్. రెండవది అధికారి టీచర్గా ఎవరైతే హెడ్ మాస్టర్ ఇచ్చిండో మా గ్రామ పంచాయతీల హెడ్ మాస్టర్ ఎవరికో బోనఫైడ్ ఇచ్చిండో ఆ అధికారి మీద కూడా చర్యలు తీసుకునేది కావాలి సార్. అడవుల వన్యప్రాణాల సంరక్షణ కోసం అటవీ శాఖలో అటవీ అధికారులు తోడుగా కొత్తగా జాగిలం బ్రూనో చేరింది. మధ్యప్రదేశ్లో ప్రత్యేక శిక్షణ పొందిన బ్రూనో అటవీ అధికారులు నల్లమల్ల సమీప గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలిచింతలపల్లి, ముక్కిడిగుండం, నల్లమల్ల అటవీ ప్రాంతంలో అటవీ కలప వన్యప్రాణాలను వేటాడే స్మగ్లర్ల పట్టివేత కొరకు డాగ్ స్క్వాడ్ బ్రూనోతో తనిఖీలు చేపట్టిన అటవీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ బ్రూనో రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ కోసం ఇది బాగా ఉపయోగపడుతుందని వాళ్ళు పేర్కొన్నారు. తీసుకొని వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ప్రజలకు ఒక ముఖ్య విషయం చెప్పడం ఏంటంటే, అనుమతి లేకుండా అడవిలోకి ఎవరు ప్రవేశించినా, చెట్లను నరికినా లేదా వన్యప్రాణాలను వేటాడినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అటవీ శాఖ. కాబట్టి మీ అందరూ కూడా గమనించి ప్రజలందరూ కూడా అటవీ శాఖకు సహకరించాలి. అదేవిధంగా అడవిలో గొర్రెల కాపర్లు, మేకల కాపర్లు వాళ్ళకు కూడా, దాంతోపాటు ఈ కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి చేపలు పట్టేటప్పుడు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, అక్కడ ఎవరు కూడా అడవిలో నిప్పు పెట్టడం అనేది చేయరు. నిప్పు పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి గడ్డి, ఆకులు అవన్నీ కాలిపోవడం జరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. తద్వారా జీవ వైద్యం అనేది అంతరించిపోతుంది. కాబట్టి
మీ అందరూ కూడా మాకు సహకారం చేయాలి. అడవిలో ఎవరు నిప్పు పెట్టరాదు. నిప్పు పెట్టడానికి వచ్చినా కూడా పెట్టినా కూడా మాకు సమాచారం అందిస్తే మేము ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని ఈ విధంగా మీకు హెచ్చరించడం జరుగుతుంది. వనపర్తి జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుండి చైనా మంజాను నిషేధించాలంటే సంక్రాంతి పండుగలకు ఎగరవేసే గాలిపటాలకు చైనా మంజును కట్టి ఎగిరివేయడం వలన అవి చుట్టుపక్కల ఉండే చెట్లకు చుట్టుకొని పక్షులు తెలియక వాటిని తినడంతో పక్షులు చనిపోయే ప్రమాదం ఉందని, అందుకే చైనా మాగ్న్యను నిషేధమని జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుండి రామాలయం, కొత్త బస్టాండ్, రాజీవ్ చౌక్, బస్ డిపోల రోడ్ల మీదుగా చైనా మాంజాను నిషేధించాలంటూ అటవీ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని పక్షులను కాపాడండి. చైనా మాంజాన్ని పక్షుల నుంచి డ్యామేజ్ అవుతున్నాయి, పర్యావరణం దెబ్బతింటుంది. అందువలన ఈరోజు పక్షులకు గాలిపటాలు చైనా మాంజాలు కట్టొద్దని మా నినాదం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గణపూరు. మేము సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేస్తారు జనాలని. ఆ గాలిపటాలకు ఆ చైనా పాదము అనే దారాన్ని కట్టి పైకి ఎగరవేయడం వల్ల అవి చెట్లకు గాలిపటం కట్టుకొని పక్షులు అవి తిని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి జనాల లోపల చైనా పాదం వాడకూడదని మేము మా డివిజన్ ఆఫీస్ నుంచి ర్యాలీగా ఇక్కడికి మనం రాజకీయాలకు వచ్చి ర్యాలీగా వచ్చాము. వాటిని చెప్పడం జరిగింది. గట్టిగా కొంచెం పెబ్బేరు మండల కేంద్రంలో శుక్రవారం అగ్రవర్ణ పేదల ఆధ్వర్యంలో ఈబీసీ రిజర్వేషన్ 10% కల్పించడంతో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బిల్లును ఆమోదింపజేయడం జరిగింది. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద అగ్రవర్ణాల ప్రజలు అందరూ కూడా ఈరోజు హర్షించదగ్గ విషయం. నరేంద్ర మోడీ గారు ఈరోజు ఈ దేశంలో పేదవారికి కూడా అగ్రకులాల్లో కూడా పేదవారు ఉన్నారని చెప్పేసి గుర్తించి ఆయన అనుభవంతో ఆయన యొక్క పరిజ్ఞానంతో ఈరోజు ఈ దేశంలో పేదవారిని ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసి వారికి న్యాయం చేయాలని ఒక సదుద్దేశంతో ఈ దేశంలో పేదవారు అనేవారు ఎవరు ఉండొద్దని చెప్పేసి ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం మా యొక్క పేద కులస్తులలో అందరం పేద అగ్రవర్ణాల కులస్తులు అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క బిల్లుకు అన్ని కులాల నాయకులు, ఎంపీలు కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ యొక్క బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి వారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నటువంటి జడ్చర్ల అక్షర కాన్సెప్ట్ స్కూల్లో వారు నిర్వహించిన అక్షర ఫెస్ట్ ఘనంగా మొదలైంది. ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో దూసుకుపోతున్న ఈ దశకంలో భాషలను ముక్కలుగా విడగొట్టి వాడుతున్న క్రమాన్ని ఆకలింపు చేసుకొని మర్చిపోతున్న సాహిత్యాన్ని మరోమారు గుర్తు చేస్తూ విద్యార్థుల్లో భాష పట్ల మమకారాన్ని, అభిమానాన్ని, ఆలోచనలను, భావనలను రూపొందించడానికి వారిలో భాషా విజ్ఞానం పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు.
ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే భాష తెలుగు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళంతో పాటు మన తెలుగు భాషను అక్టోబర్ 31, 2008 మన భారత ప్రభుత్వము గుర్తించింది. వెన్నీసుకు చెందిన ఓ వర్తకుడు డాకండి నీకోలో భారతదేశం గుండా ప్రయాణిస్తూ తెలుగు భాషలోని పదములను ఇటాలియన్ భాష వలె అజంతాలు అనగా దాదాపు ప్రతి పదం అచ్చుతో అంతమో అవుతుంది. దీనిని గమనించి మన తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వ్యవహరించారు. శ్రీకృష్ణదేవరాయలు మన తెలుగు భాషను దేశ భాషలందు తెలుగు లెస్స అని వ్యవహరించారు. ప్రపంచ మహాసభల సందర్భంగా విడుదలైన తపాల బిల్ల. ఇందులో రాసినది దేశ భాషలందు తెలుగు లెస్స. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. పంచదార కన్నా, పనస తొన్నల కన్నా, కమ్మని తేన కన్నా మన తెలుగు మిన్న. శబ్దము. ఆ తెలుగు అజంత భాష అనగా దాదాపు ప్రతిపదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీనిని గమనించి 15వ శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు నీకోలో డాకండి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, ప్రాచ్య ఇటాలియన్గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలు. ఇవి మన తెలుగు అచ్చులు, ఈ ఇటాలియన్. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. కల్ప వన్న ప్రాణులు వేటాడే స్మగ్లర్ల పట్టివేత కొరకు డాగ్ స్క్వాడ్ బ్రూనోతో తనిఖీలు చేపట్టిన అటవీశాఖ అధికారులు. చైనా మాంజను నిషేధించాలంటూ వనపర్తి జిల్లా అటవీశాఖ అధికారులు భారీ ర్యాలీ. రెండో విడత భాగంగా మహబూబ్నగర్ మండలం 26 గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల పర్వం. సర్పంచ్ అభ్యర్థికి 3 పిల్లలు ఉన్నారని నామినేషన్ చెల్లదన్న ఎంపీడీఓకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల కొరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.